వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తోలు తీస్తావా చీరి చింతక్కడతాం. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానివ్వా, ఇదే నా శపథం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. దేనికైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధం, దమ్ముంటేరా. ఫ్యూచర్ సిటీ కడతామంటే తోలు తొక్క అంటావా? ఎవడైనా ఇంటెలిడ్ ఫోన్ ట్యాప్ చేసినా సిగ్గుండాలే. కేటీఆర్ నీ స్థాయి ఎంత? ఆస్తి కోసం ఇంటి ఆడబిడ్డను బడ్జెట్ లోకి లాగినవు. దమ్ముంటే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పు. 2029లోనూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనంటూ ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. క్రిస్మస్ పర్వదినం శుభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్ సోదరులకు సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా సంతోషంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యేసు ప్రభు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉన్నావ్ అత్యాచార దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ ను విడుదల చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు మండిపడ్డారు. సెంగార్ కు బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ బాధితురాలు ఆమె తల్లి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు బాధితురాలిని లాక్కెళ్తున్న వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఏపీ ప్రయోజనాల కోసం గోదావరిలో తెలంగాణ నీటి వాటా 300 టీఎంసీలను కుదించి తీరని ద్రోహం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు నీతి కథలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన చికెన్ బిర్యానీ, చేపల పులుసు తిని రాష్ట్ర నీటి ప్రయోజనాలను అడ్డంగా తాకట్టు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. నాడు బనకచెర్ల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఉదాసీన వైఖరి వల్లే కేంద్రం అడ్డగోలు జీవోలు జారీ చేసిందంటూ నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆమె తల్లి బుధవారం 10 జనపద్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు గౌరవశ్రీ సోనియా గాంధీ గారిని, లోక్సభ విపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఏదైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి తమను తరలించాలని, సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి న్యాయవాదిని సమకూర్చాలని కోరారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష నిలిపివేత, తదనంతర పరిణామాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సాయాన్ని కోరారు. ఆదుకుంటామని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారికి హామీ ఇచ్చారు. మృత ఆర్థిక వ్యవస్థగానే కాకుండా మృత సమాజంగా భారత్ మిగులుతుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. నిందితులకు బెయిల్ రావటం, బాధితులను నేరస్తులుగా చూడటం సరైందేనా అంటూ నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు పిల్లల భవిష్యత్తు, మానవ వనరుల అభివృద్ధికి పెడుతున్న పెట్టుబడి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. పిల్లలకు పోషకాహారం అందించి ఆరోగ్యవంతులుగా, విజ్ఞానవంతులుగా తయారు చేస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర సంపద మరింత పెరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడితేనే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని తెలంగాణ చేరుకుంటుందంటూ ఆకాంక్షించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది వరకు మరణిస్తున్నారని, ఈ రేటును జీరోకు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని రవాణా శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలంటూ పేర్కొన్నారు.